సో ఇప్పుడు మనం ఫుల్ సబ్ట్రాక్టర్ నేర్చుకుందాం. ఇంతకుముందు హాఫ్ సబ్ట్రాక్టర్ నేర్చుకున్నాం. ఈరోజు ఫుల్ సబ్ట్రాక్టర్ నేర్చుకుందాం. ఫుల్ సబ్ట్రాక్టర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సబ్ట్రాక్టింగ్ 3 bits. అదే హాఫ్ సబ్ట్రాక్టర్ అయితే 2 bitsని సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఇది 2 bitsని కాకుండా 3 bitsని సబ్ట్రాక్ట్ చేస్తుంది. అందుకనే ఫుల్ సబ్ట్రాక్టర్ అంటారు. లాజిక్ డయాగ్రామ్ యాజ్ యూజువల్గా ఇలా రాసేసుకోవచ్చు. ఏ వన్ ఆఫ్ ది ఇన్పుట్, బి వన్ ఆఫ్ ది ఇన్పుట్, సి ఇన్పుట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్. ఫుల్ సబ్ట్రాక్టర్. అవుట్పుట్ సేమ్, డిఫరెన్స్ బార్ అవుట్. ఓకే, ట్రూత్ టేబుల్ చేద్దాం. ట్రూత్ టేబుల్ ఏ బి సి, డిఫరెన్స్ బార్ అవుట్. సో 0 0 0. డిఫరెన్స్ ఎంత అంటే ఏలోంచి బి 0 తీసేస్తే 0, 0లోంచి 0 తీసేస్తే 0. సో డిఫరెన్స్ అబ్జల్యూట్ మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ 0నే. బార్ ఒకటి ఏమి రాలేదు. బార్ ఎప్పుడు వస్తుంది అంటే తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ తీస్తేనే బార్ వస్తుంది. సో 0 1 0 పెట్టాను. 0లోంచి 1 తీసేస్తే బార్ వచ్చేస్తుంది. సో బారో ఇక్కడ 1. అలాగే డిఫరెన్స్ ఈ మూడిట్ల మధ్య డిఫరెన్స్ ఎంతంటే 0కి 1కి 1, 1కి 0కి 1. ఫస్ట్ డిఫరెన్స్ రాసేద్దాం, అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. 0 1 1, 0 1 1 తర్వాత 1 0 0, నెక్స్ట్ 1 0 1, నెక్స్ట్ 1 1 0, నెక్స్ట్ 1 1 1. సో 2 3 4 5 6 7. చూడండి 0 1, డిఫరెన్స్ 1, 1 minus 1, డిఫరెన్స్ 0. నెక్స్ట్ 1 minus 0 1, 1 minus 0 1, డిఫరెన్స్ 1, 1 minus 0 1, 1 minus 1, డిఫరెన్స్ 0, 1 minus 1, డిఫరెన్స్ 0, 0 minus 0 0, 1 minus 1, డిఫరెన్స్ 0, 0 minus 1 1. సో మనకేమొచ్చినాయి అంటే 0 1, ఇక్కడ ఒకటి మర్చిపోయాను, 0 0 1 రాయడం మర్చిపోయాను. 0 0 1 మర్చిపోయాం కదా. 0 minus 0 0, 0 minus 1 1. ఓకే, సో 0 1 1 0 1 0 0 1. సో దిస్ ఈజ్ డిఫరెన్స్. బార్లోకి వద్దాం. బార్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 0లోంచి 0 తీసేస్తే 0, 0 minus 0 0. సో దిస్ ఈజ్ 0, 0 minus 0 0, 0 minus 1, స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్. సో బార్ ఈజ్ 1. నెక్స్ట్ 0 minus 1, బార్ 1. ఎప్పుడైతే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ తీసామో బార్ వచ్చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా బార్ రాసేయాలి. సో ఇది 4 bits ఇక్కడ పెడదాం. సో 0 minus 1, బార్ ఈజ్ 1. బార్ 1 వచ్చేసింది కాబట్టి బార్ 1 వస్తే 2 అవుతుంది. 2 minus 1 1 వచ్చేస్తుంది ఇక్కడ కూడా. 1 minus 0 1, 1 minus 0 1. సో బార్ రాలా. ఇది కూడా 1 minus 0 1, 1 minus 1 0, బార్ రాలా. 1 minus 1 0, 0 minus 0, బార్ రాలా. ఇది 1 minus 1 0, 0 minus 1, బార్ 1 వచ్చింది. సో ఈ విధంగా మనకి ట్రూత్ టేబుల్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, 3 సున్నాల్లోంచి డిఫరెన్స్ ఎంత అంటే 0. ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 0, ఎందుకంటే 1 minus 1 0. ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 0, ఇక్కడ డిఫరెన్స్ 0, ఇక్కడ డిఫరెన్స్ 1 minus 1 0, 0 minus 1, డిఫరెన్స్ 1. ఓకే, ఇది ఒకటి. బారోకి వచ్చేటప్పటికి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ తీసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది అంటే బారో వచ్చేస్తుంది. ఇది చూడండి 0 minus 1 బారో, 0 minus 1 బారో, 1 minus 1 0 minus 1 బారో, 0 minus 0 0, 0 minus ఇక్కడ 1 minus 0 1, 1 minus 1 0, 1 minus 1 0, 1 minus 1 0, 0 minus 1 బారో. సో ఇట్లా బారో రాసేసాను. బారో రాసేసిన తర్వాత ఏం చేయాలి, లాజిక్ ఈక్వేషన్ రాయాలి, ఫంక్షనల్ లాజిక్ ఈక్వేషన్ రాయాలి. సో లాజిక్ ఈక్వేషన్ F is equals to sigma m of, సో ఇది 0 1 2, m1 m2 m3 m4, ఇది m5 m6 m7. సో సిగ్మా m of 1 2 4 7. సో ఇది బారో అవుట్ ఏంటంటే m1 m2 m3 m4 m5 m6 m7. సో నెక్స్ట్ ఇది డిఫరెన్స్. బారో ఈక్వల్స్ టు F is equals to sigma m of 1 2 3 7. ఓకే, సో దీన్ని బట్టి మనం
డయాగ్రామ్ గీద్దాం. లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. లాజిక్ డయాగ్రామ్ కాదు, లాజిక్ ఈక్వేషన్స్నే సింప్లిఫై చేద్దాం. లాజిక్ ఈక్వేషన్ సింప్లిఫికేషన్ by using K-map or Boolean equations. సో బూలియన్ ఈక్వేషన్స్ ద్వారానే సాల్వ్ చేయొచ్చు, లేదా K-map ద్వారానే సాల్వ్ చేయొచ్చు. రెండు చూద్దాం ఒకసారి మనం, అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ K-mapని చూద్దాం. సో మళ్ళీ మనం ఏం చేద్దాం, సో మనం K-mapని గీద్దాం. సో K-mapలో ఇది ఏ బారు, ఇది ఏ, ఇది బి బారు, సి బారు, బి బారు సి, బీసీ, బీసీ బారు. సో 0 1 2 3 4 5 6 7. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ 1కి ఉంది, 2కి ఉంది, 4కి ఉంది, 7కి ఉంది. ఇవన్నీ ఐసోలేటెడ్గా ఉన్నాయి. సో డైరెక్ట్గా ఈక్వేషన్ రాసేయడమే. ఏ బార్ బి బార్ సి అంటే 0 0 1 1 రాసేసాం. ఓకే, 1 రాసేసాం. నెక్స్ట్ ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి సి బార్ అంటే 1 0 1 0 అంటే 2 రాసేసాం. నెక్స్ట్ ఇది ఏ బి బార్ సి బార్, ఏ బి బార్ సి బార్ అంటే 0 1 1, ఏ బి బార్ సి బార్ అంటే 1 0 0 4 రాసేసాం. నెక్స్ట్ ఏబిసి, ఏబిసి అంటే 7 రాసేసాం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఏంటిది, డిఫరెన్స్. సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏది కామన్గా ఉన్నాయి, ఏ బార్ బి బార్ సి, ఏబిసి కామన్ తెద్దాం. సి కామన్ తీస్తే ఏమవుతుందంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, ఇది వచ్చింది ఈ రెండిట్లకి. నెక్స్ట్ ఈ రెండిట్లో సి బార్ కామన్గా ఉంది, ప్లస్ సి బార్ కామన్ తీస్తే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సి ఎక్స్క్లూజివ్ నార్ ఇది, లేదా ఎక్స్క్లూజివ్ ఆర్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ అని రాయొచ్చు, కాంప్లిమెంట్ అని రాయొచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ నార్ అని రాయొచ్చు. ప్లస్ సి బార్ ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. ఇక్కడ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ రాసాం, ఇక్కడ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ రాసాం. కాబట్టి నాకు ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. ఇంకా దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ అంతా కూడా ఇప్పుడు ఎలా కనబడుతుందంటే, చూడండి, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బికి లేదా ఈ ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ వైని ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్ అనొచ్చు కదా. అలాగే ఈక్వేషన్ అంతా ఎలా కనబడుతుందంటే, ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై కింద కనబడుతుంది. అలాగే ఇది ఎక్స్ బార్ అనుకుంటే ఇది వై కింద కనబడుతుంది. సో ఎక్స్ వై బారు ప్లస్ ఎక్స్ బార్ వై, అంతే కదా. ఇది ఎక్స్ సి, ఇదేమో వై బార్ అనుకున్నాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అనుకుంటే ఎక్స్ వై బారు ప్లస్ ఎక్స్ బారు వై, అంతే కదా. అప్పుడు సి బార్ ఏమవుతుంది, ఎక్స్ బార్ అవుతుంది. సి బార్ అంటే ఎక్స్ బార్ అవుతుంది. వై బార్ అంటే ఏమవుతుంది, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ఈక్వేషను ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ రూపంలో కనబడుతుంది. సో దీన్ని ఏమని రాయొచ్చానంటే, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి అని రాయొచ్చు. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి, ఇప్పుడు ఇంతే కదా. ఏ ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వైని ఏమని రాయొచ్చు, ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ వై అని రాయొచ్చు కదా. సో అలా రాస్తున్నమాట దాని అర్థం ఎక్స్ అంటే ఏంటి, సి, వై అంటే ఏంటి, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి అని రాయొచ్చు కదా. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్, సింప్లిఫైడ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు 1 2 3 7కి బారోకి గీద్దాం K-map. సో బారోకి సిగ్మా ఎమ్ ఆఫ్ 1 2 1 2 3 7. సో K-map మళ్ళీ గీద్దాం. ఏబిసిను ఏ బారు ఏ, బి బార్ సి బారు, బి బార్ సి, బీసీ, బీసీ బార్. సో దిస్ ఇస్ 0 1 2 3 4 5 6 7. ఓకే, సో 1 ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 7 ఉంది. సో ఈ రెండింటిని ఒక మ్యాప్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ బార్ అవుతుంది. దీంట్లో కామన్ సి ఉంది, ఏ బార్ సి, సి కామన్ ఉంది రెండిట్లో. ఏ బార్ సి ప్లస్
ఈ రెండిట్లని ఒకటి మ్యాప్ చేయొచ్చు. ఇప్పుడు బి కామన్గా ఉంది, ఏ బార్ బి అవుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే ఇలా గీసుకోవచ్చు, అప్పుడు ఇది ఏమవుతుందంటే బీసీ అవుతుంది. సో దీన్నే మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటికి ఈ 1 ఏమని రాయొచ్చు అని అంటే 001, 2 అంటే 010, 3 అంటే 011, 7 అంటే 111. సో దీన్ని ఏ బార్ బి బార్ సి ప్లస్ 0 అంటే ఏ బార్ బి సి బార్ ప్లస్ 011 అంటే ఏ బార్ బిసి, 111 అంటే ఏబిసి. ఓకే, ఈ మూడిట్లోనూ సి కామన్గా ఉంది. సో సి కామన్గా తీస్తే ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ బి సి బార్. ఓకే, సి కామన్ తీసిన తర్వాత ఏ బార్ ఈజ్ కామన్ హియర్, ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ బి ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ బి సి బార్. సో దీన్ని ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ బి అంటే 1, సో ఏ బార్ ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ బి సి బార్ అని రాయొచ్చు. సో దీన్ని మనం ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ బి అని కూడా రాయొచ్చు, ప్లస్ ఏ బార్ బి సి బార్. ఏ బార్ ప్లస్ ఏ అంటే 1, సో సి ఇంటూ ఏ బార్ సి ఇంటూ 1 అంటే సి ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ సి ప్లస్ బి ఇంటూ సి. ఓకే, ప్లస్ ఏ బార్ బి సి బార్. ఇప్పుడు దీంట్లో ఏ బార్ కామన్ తీద్దాం, బీసీ అలా ఉంచి ఏ బార్ కామన్ తీస్తే సి ప్లస్ బీసీ బార్. సో బీసీ ప్లస్ ఏ బార్ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి బార్. సో బీసీ కామన్ తీస్తే ఏ బార్ ఇంటూ సి ప్లస్ సి బార్ అంటే 1, సో ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి, ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందంటే ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి ప్లస్ బీసీ వచ్చింది. సో ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి ప్లస్ బీసీ వచ్చింది. సో ఇది ఫుల్ సబ్ట్రాక్టర్. ఓకే, ఇదే ఫుల్ సబ్ట్రాక్టర్ని మనం, సో ఇది బారో, సో దిస్ ఈజ్ కాల్డ్ బారో అవుట్. ఇదే ఫుల్ సబ్ట్రాక్టర్ని మనం 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్తో చేయొచ్చు, 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్తో ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ చేయొచ్చు. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దీన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ కింద గీయాలనుకుంటున్నాం అనుకోండి, మనకి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి వచ్చింది. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్లో ఏబిసి రాసేస్తే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి, నథింగ్ బట్ డిఫరెన్స్. బార్ అంటే ఏ బార్ సి, సో దిస్ ఈజ్ ఏ అనుకుంటే ఏ బార్, ఇది ఏ బార్ సి, నెక్స్ట్ సి, ఏ బార్ సి అదొక అండకేట్, నెక్స్ట్ ఏ బార్ బి. సో ఇదే ఏ బార్ ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకుని బి కనెక్ట్ చేసుకుంటే ఏ బార్ బి అయిపోద్ది. నెక్స్ట్ బీసీ, సో ఇది బి అండ్ సి, ఇది ఒక అండగేట్ కనెక్ట్ చేసుకుంటే 3 అండగేట్కి వెళ్ళిపోతాయి. 1 2 3 అండగేట్కి వెళ్ళిపోతే 3 ఆర్ గేట్కి వెళ్ళిపోతే ఇదంతా యాడ్ అయిపోద్ది, సమ్ అయిపోతుంది. సో ఇది బారో, ఇది సింపుల్ డయాగ్రామ్. అలాగే మనం ఏవై లాజిక్ గీయాలనుకుంటున్నాం అనుకోండి, ఏవై లాజిక్ అంటే ఇది ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం, ఇది సి. సో ఏ బార్ బి బార్ సి, ఇది ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి సి బార్, ఇది ఒకటి. నెక్స్ట్ ఏ బార్ బి సి, ఏ బార్ బి సి, ఇది ఒకటి. నెక్స్ట్ ఏబిసి, ఇలా ఇవన్నీ ఆర్ గేట్కి ఇచ్చేస్తే సింపుల్ అండ్ ఆర్ నాట్ గేట్స్తో ఈ డయాగ్రామ్ ఇది వచ్చేస్తుంది. అలాగే మనం దీన్ని కూడా గీసుకోవచ్చు, ఏ బార్ బి బార్ సిని అంటే ఇది ఏ బార్, ఇంకా ఇన్వర్టర్ గీయట్లేదు, డైరెక్ట్గా ఇది ఏ బార్ అనుకుంటున్నాను, ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్. కొన్ని బుక్స్లో ఇలాగే రాసేస్తాడు, అంటే ఇంకా ఇన్వర్టర్ కనెక్ట్ చేయడం ఎందుకని డైరెక్ట్గా ఏ బార్ అని అంటున్నమాట. ఓకే, ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్, నెక్స్ట్ ఏబిసి. సో ఇవన్నీ కూడా ఆర్ గేట్కి ఇచ్చేస్తే ఆబ్వియస్గా దిస్ ఎక్స్ప్రెషన్ ఆల్సో కంప్లీటెడ్. దిస్ ఈజ్ డిఫరెన్స్ ఏవై లాజిక్, దిస్ ఈజ్ ఆల్సో ఏవై లాజిక్ అండ్ ఆర్ ఇన్వర్టర్. ఇక్కడ కూడా ఏవై లాజిక్ ఇంప్లిమెంట్ చేసాం. అలాగే ఇప్పుడు 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్తో ఫుల్ సబ్ట్రాక్టర్ ఎట్లాగా డయాగ్రామ్ గీస్తున్నాను.
2 హాఫ్ సబ్ట్రాక్టర్స్తో ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ ఎలా గీయాలో చూద్దాం. సో 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ అంటే ఒక హాఫ్ సబ్ట్రాక్టర్ గీయాలి ముందు. ఒక హాఫ్ సబ్ట్రాక్టర్ అవుట్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి, ఇది ఏబి అండ్ ఏ బార్ అండ్ బి, ఏ బార్ బి ఆన్సర్. ఇది కదా హాఫ్ సబ్ట్రాక్టర్ అవుట్పుట్. సో ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ అవుట్పుట్నే మళ్ళీ ఇంకొకటి గీస్తే ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ అవ్వాలి. సో దీన్ని ఇలా ఇచ్చేస్తున్నాను ఇంకొక హాఫ్ సబ్ట్రాక్టర్కి. ఒక సి ఇన్పుట్ అనేది ఒకటి సెపరేట్గా సి ఇన్పుట్ ఇస్తే ఇప్పుడు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఇన్ అయింది. సో ఇది డిఫరెన్స్. అదే ఫుల్ యాడర్కైనా ఫుల్ సబ్ట్రాక్టర్కైనా సేమ్ అవుట్పుట్టే. ఇది డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి. ఇప్పుడు దీనిలోంచి ఒకటి ఇవ్వాలి కదా, ఒకటి ఇస్తున్నాను. ఒకటి ఇస్తే అది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ అవుతుంది ఇక్కడ ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తే. ఇంకొకటి బి అంటే ఇది డైరెక్ట్గా సి ఇచ్చేస్తే అండ్ గేట్కి ఇదేమో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ అవుద్ది, ఇదేమో సి అవుతుంది. అప్పుడు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ ఇంటూ సి కింద లెక్క. ఓకే, ఇది ఇలా వచ్చింది. డిఫరెన్స్ అయిపోయింది, దీంతో గొడవ లేదు మనకి. ఇక్కడ ఇది ఏ బార్ బి మిగిలిపోయింది. సో ఇది ఆర్ గేట్కి ఇద్దాం. ఆర్ గేట్కి ఎత్తే ఏమవుతుంది, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి. సో ఇది బారో. సో బారో ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి. ఓకే, ఇది బారో ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఒకసారి మనం విడదీద్దాం. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ హోల్ బార్ ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి. దీన్ని డిమార్గన్స్ లాస్ అప్లై చేస్తే ఏ బార్ బి హోల్ బార్ డాట్ ఇది ఎలా ఉంటుందంటే ఎక్స్ ప్లస్ వై హోల్ బార్ కింద తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై హోల్ బార్ని ఏమని రాయొచ్చు, ఎక్స్ బార్ డాట్ వై బార్ అని రాయొచ్చు. అలాగే ఇది ఏ బార్ బి హోల్ బార్ డాట్ ఏబి బార్ హోల్ బార్ ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి. సో దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు, ఏ బార్ బార్ ప్లస్ బి బార్ అంటే ఎక్స్ వై బార్ ఉందనుకోండి, అది ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అని రాయొచ్చు. ఏ బార్ బార్ హోల్ బార్ ప్లస్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ బార్. సో ఇది ఏ ప్లస్ బి బార్, ఇది ఏ బార్ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి. సో ఈ రెండు మల్టిప్లై చేయొచ్చు. ఏ ప్లస్ బి బార్ ఏ బార్ ప్లస్ బిని మల్టిప్లై చేస్తే ఏ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ప్లస్ బి బార్. సో బి బార్ 0, ఏ బార్ 0. సో ఇది ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి వచ్చిందనమాట. ఓకే, సో ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అంటే ఇది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ అనొచ్చు, లేదా ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి అని అనొచ్చు. ఇది ఇప్పుడు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, సో దీన్ని ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ హోల్ బార్ ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి, రైట్. సో దీన్ని మనం డిమార్గన్స్ లాస్ అప్లై చేస్తే ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ డాట్ వై బార్ రూపంలోని. అలాగే ఎక్స్ వై బార్ వచ్చిందనుకోండి, ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అని రాయొచ్చు. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే ఏ బార్ బార్ ఇంటూ బి, ఏ బార్ బి హోల్ బార్ ఇంటూ ఏబి బార్ హోల్ బార్. దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఏ బార్ ప్లస్ బి బార్, అలాగే ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, ఇలా రాయొచ్చు ఇంటూ సి. ఇప్పుడు దీన్ని ఏమవుతుందంటే ఏ ప్లస్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి ఇంటూ సి. ఏ ప్లస్ బి బార్ ఏ బార్ ప్లస్ బిని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ బార్ బి బార్, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ బి బార్. సో బి బార్ ఏ బార్ కొట్టుకుపోతే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి వస్తుంది. సో దీన్ని మనం ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందనంటే ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏబిసి ప్లస్ ఏ బార్ బి ఇంటూ 1 అని రాయొచ్చు. 1 బదులు సి ప్లస్ సి బార్ అని రాద్దాం. అప్పుడు ఏ బార్ బి బార్ సి అంటే 0 0 1 ప్లస్ ఏబిసి అంటే 1 1 1, ఏ బార్ బి సి అంటే 0 1 1 ప్లస్ ఏ బార్ బి సి బార్ అంటే 0 1 0. సో ఇప్పుడు 0 0 1 అంటే సెగ్మెంట్ ఆఫ్ 1, 1 1 1 అంటే 7, 0 1 1 అంటే 3, 0 1 0 అంటే 2. సో చూసారా, 1 ఇది 7 ఇది 3 ఇది
7 2 ఇది. సో 1 2 3 7 సరిపోయింది కదా. సో ఇట్లాగా మనకి ఈ ఎక్స్ప్రెషన్ రాసినా సరే ఇది ఈక్వల్ దీనికి, కాకపోతే మనం సింప్లిఫైడ్గా రాసినట్లు లెక్క అనమాట. సరేనా. సేమ్ 2 హాఫ్ యాడర్స్తో ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ని మనం ఈ విధంగా డిజైన్ చేసాం. ఇది ఒక హాఫ్ సబ్ట్రాక్టర్ 2, ఇది హాఫ్ సబ్ట్రాక్టర్ 1. సో మీరు వెరిఫికేషన్ కోసం మాత్రం ఇది ఎక్స్టెన్షన్ చేశాను యాక్చువల్గా. ఎందుకనంటే ఇలా వచ్చినప్పుడు మీరు ఎలాగ ఒప్పేసుకుంటారు, ఇదే డయాగ్రామ్ దీనికి ఈక్వల్ అని. సో మనం ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది కాబట్టి సింప్లిఫైడ్ డయాగ్రామ్ ఇది మనకి ఫుల్ సబ్ట్రాక్టర్ కింద ఒప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.